నాకు అర్థమవుతుంది. మాస్క్ వేసుకుంటే మన ముఖం ఎవరికి తెలీదు. అదే కదా అన్నయ్య, మంచి ఐడియా. ఇలా మాస్క్ వేసుకుని ధైర్యంగా లాగర్విక్ ఇంటికి వెళ్ళొచ్చు అన్నయ్య. ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత వాడి సంగతి చూసుకుందాం. ఆ తర్వాత కాన్ని మనం తీసుకొచ్చేద్దాం. కాస్తుండు, తొందరపడి వెళ్ళకు తమ్ముడు. మన ప్లాన్ ప్రకారం అంతా చేయాలి. అవును 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 అన్నయ్య. ఏంటి పొగగా ఉంది? ఇళ్ళని శుభ్రం చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఏంటా శబ్దం? రంబల్ రా తమ్ముడు. ఏంట్రా ఇది? పొద్దున్నే కలలు కంటున్నానా ఏంటి? ఎప్పుడైనా ఇళ్ళని చూడడానికి చాలా అందంగా ఉంది. బాగా అందంగా ఉంది కదా. రంబల్, రే అన్నయ్య, నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఏదైనా ప్లాన్ చేసావా? ఇంకొద్ది రోజుల్లో నీకు తెలుస్తుంది. నా వెనకేరా. సైలెంట్ గా ఉండు. రంబల్, రే తమ్ముడు రంబల్, తిరిగి తనగా ఏం చేయకు తమ్ముడు. ఇదిగో విక్క నాకు ఒక ఐడియా ఇచ్చాడు. మనం ఉండే చోటుని మనమే కదా క్లీన్ గా పెట్టుకోవాలి. అవును, ఓకేరా. కానీ అన్నం తింటేనే నేను పని చేయగలుగుతాను. రే సూపర్ అన్నయ్య, నేను బాగా రీఛార్జ్ అయిపోయాను. అది నా దగ్గర ఇవ్వు. ఇప్పుడు పని మొదలు పెట్టొచ్చా? ఇప్పుడు ఆ లాగర్విక్ ని మనం ఓడించాలి. సూపరు. ఆగు, నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. మాస్క్ వేసుకుంది, మంచిదైపోయింది. ఇదిగో బండోడా. అరే మళ్ళీ మీరారా? దారి వదిలి వెళ్ళండి రా, వెళ్ళండి. నేను దిగి వచ్చానంటే ఏం చేస్తానో తెలియదు. ఏంటి? నన్ను చూస్తే నీకు కామెడీ చేసేలాగా ఉందా? నీకు ఎంత ధైర్యం, ఇప్పుడు ఏం చేస్తానో చూడరా. ఇప్పుడు ఏం చేస్తావు? కమాన్, ఎందుకు రాపావు? భయపడ్డావా? హే, నువ్వు వెళ్ళే దారిలో అడ్డుగానే కదా నేను ఉన్నాను. నువ్వు అరుస్తున్నావు కానీ ఏం చేయనంటున్నావు. ఏంటి బంగారం, నువ్వు జరగనంటున్నావు? ఓహో, ఇదంతా నీ పనేనారా? మరి ఎదుగా నా బంగారాన్ని వదిలేసేయండి, లేకపోతే నేను కొట్టేస్తాను. అసలు ప్రశాంతంగా నేను ఈ చోటు వదిలే వెళ్ళిపోనా ఏంటి? ఓహో, ఇది అర్థమేనా?
ఏంటిది ఈ అద్దాన్ని ఎక్కడో చూసినట్టుగా ఉందా? ఎందుకు నువ్వు గీత గీసావు? రే లాగర్విక్, ఇక్కడ ఒక లైన్ ఉంది చూసావా? ఇదే మన చోటు కోడు. నిజంగానారా? నేను చెప్పేది విను, నా చోటు క్లీన్ గా ఉంది, ఇక్కడ ఎవరు రాకూడదు. రే అదంతా నా ఇంటి నుంచే తీసుకొచ్చారా? దొంగ వదవులరా, మీకు సిగ్గుగా లేదు? మేము దొంగతనం చేయలేదు, ఊరికే తీసుకొచ్చామంతే. ఎందుకనే? మీకంటూ ఏ వస్తువులు లేవా అంటే? లేదు. సరే ఓకే, నేను బయలుదేరుతున్నాను. బ్రాంబల్, నువ్వు మంచి పని చేశావు. బ్రాంబల్, హే అసలు దుమ్ము వస్తుంది చూడు. ఓకే. రే అన్నయ్య, ఆ లాగర్విక్ మళ్ళీ వస్తే ఏం చేయాలరా? నువ్వేం దిగులు పడకు, అది నేను చూసుకుంటాను, సరేనా? బ్రాంబల్, పని అయిపోయిందా? ఇంకా కొంచెం ఫినిషింగ్ టచ్ ఉంది, ఆగురా. అంతే. ఓకేరా అన్నయ్య. అరే వాడు వచ్చేసాడు. చూడడానికి అందంగా ఉన్నాడు. చూసారా నేను చూడడానికి ఎంత కొత్తగా ఉన్నాను? ఇప్పుడేమంటారు? ఇప్పుడే కదా స్నానం చేశాను, ఇప్పుడు ఇలా మురికైపోయిందంటే. మళ్ళీ చెప్తున్నాను, మా ఏరియాలోకి నువ్వు రావాలంటే నువ్వు నీ బట్టలు శుభ్రంగా ఉండాలి. అయితే కాస్త కూడా దుమ్ము ఉండకూడదు. అలాగైతే నా జాకెట్ ని విప్పుతాను. లేదు లేదు, అదంతా వేసుకుని లోపలికి రావాలి. సరే ఓకేరా, నేను వెళ్ళొస్తాను. ఓకే, చూసారా? తప్పుకోండి తప్పుకోండి, కాస్త తప్పుకోండి. సారీ విక్, నీ బట్టలంతా డర్టీగా ఉంది, లోపలికి రాకూడదు. నేను వచ్చేస్తాను. నన్ను క్షమించు, డస్ట్ వచ్చేసింది. కానీ రూల్స్ రూల్సే. నువ్వు అడవిలోకి రావాలంటే ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకునిరా. సరే ఇప్పుడు ఓకేనా మీకు? ఇది ఓకేనా? ఏంట్రా ఆటలాడుతున్నారా మీరు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏం కావాలి? మిమ్మల్ని నరకకుండా వదిలిపెట్టను. ఏమైనా సరే ముందు మనం మాట్లాడుకుందాం. నా చైన్స్ దగ్గర మాట్లాడండి, రండి. చూసారా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఈ అడవిలోకి వెళ్ళొచ్చు కదా? అసలు మీరిద్దరు ఓడిపోయారు. లాలా వచ్చానా? బాయ్ బాయ్. ఏంట్రా ఇది? నన్ను కాపాడండ్రా. ఎలుకమంటారా? నన్ను బయటికి తీయండ్రా. నన్ను బయటికి తీస్తారా తీయరా? లేకపోతే ఈ అడవిలో ఒక చెట్టును కూడా వదలకుండా అంతా నరుకుతాను. అలాగా? అలాగైతే ఈ గుంతలోంచి నువ్వే బయటికి రా లాగర్విక్. ఇలా వెళ్తూ ఎలా రా? నేను ఊరికే కదా అన్నాను. మన ఫ్రెండ్షిప్ అంతా అంతేనా? అయినా మీ ఇద్దరు చేసేది చాలా ఓవర్ గా ఉంది.